140 కోట్ల మంది భారతదేశ ప్రజలు రోజు రోజు పెరుగుతున్నారు తప్ప రిజర్వేషన్ల మీద పడి ఏడ్చేటువంటి వ్యక్తులు, రిజర్వేషన్ల మీద ఉండేటువంటి వ్యక్తులు, ఇలా ఉన్నటువంటి రిజర్వేషన్లు అనుభవించేటువంటి వ్యక్తులు ఒకరిద్దరిని చూపించి ఇలా వాళ్ళు రిజర్వేషన్ ద్వారా ఇది వచ్చింది అది వచ్చిందని చెప్తారు. ఇలా రిజర్వేషన్లో కూడా దూరంగా ఉన్నటువంటి అనేకమైన జాతులు ఉన్నాయి. రిజర్వేషన్ అంటే తెలియనటువంటి అనేకమైన జాతులు ఉన్నాయి. రిజర్వేషన్ అంటే కనీసం అవగాహన లేని జాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా చెప్పడానికి ఇలా ముందుకు రాలేటువంటి ప్రభుత్వాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ పదవుల్లో బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధిక జనాభా ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇలా బహుజనుల పదవులు ఎవరు లాక్కుంటున్నారు? అగ్రవర్ణాలు లాక్కుంటున్నారు. ఏ విధంగా లాక్కుంటున్నారు? రాజకీయ పదవుల ఆశ చూపించి బీసీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి పదవులు గుంజుకుంటున్నారు. అధికారిక కార్యాలయంలో అమలుకు నోచుకునే రిజర్వేషన్లు. ఇలా అధికారిక కార్యాలయాలు ఉంటాయి, ఆ నోచుకుంటుందంటే రిజర్వేషన్ నోచుకోవడం లేదు. ఇలా ఉద్యోగ నియామకాల కులాల జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతుంటే అది లేదు. కులాల జనాభా ఆధారం లెక్కల ఏ అయితే జనాభా తామస ప్రకారం ఉన్నాయో జనాభా లెక్కల ప్రకారంగా దాని ప్రకారంగా లెక్కలు ఉద్యోగస్తులను నియమించినట్లయితే ఉద్యోగస్తులకు నిజంగా ఏ విధంగా కేటగిరేషన్లో ఉన్నారు, ఏ విధమైనటువంటి ఉద్యోగాలు ఇస్తారంటే ఆ లెక్కలు కూడా దేశ ప్రభుత్వం దగ్గర ఇవాళ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ దగ్గర లెక్కలు లేనటువంటి నేపథ్యం ఉంది. అధికారం ఉన్నదే రిజర్వేషన్లు హక్కు అగ్రవర్ణాల జనాభా ఎంత అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్ ఎంత, ఇలా అగ్రవర్ణాల వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి లెక్కలు ఎంత, ఇలా పేదవాళ్ళు అనుభవిస్తున్నటువంటి లెక్కలు ఎంత, ఇలా పేదవాడికి వచ్చేటువంటి రిజర్వేషన్ ఎంత అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. ఇలా అగ్రవర్ణాలకు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అగ్రవర్ణాల వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు ఎంత, ఇలా పేదవాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఎంత, వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఎంత అంటే దీనికి ఎవ్వడు కూడా సమాధానం చెప్పడు. ఇది ఎందుకంటే ఎంత బాధాకరంగా అంటే ఒక పక్కన మనోవేదన, మరో పక్కన భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, మరో పక్కన ఇలా మనల్ని కాలుబట్టి లాగేసేటువంటి వ్యక్తులు, ఇలా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరికొకరికి పడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. మరో పక్కన ఇవాళ రిజర్వేషన్లు మనల్ని మనం కొట్టుకొని వచ్చే విధంగా మనం ఉంటే ఇవాళ అనుభవించే వాడిదే రాజ్యం అన్నట్టుగా అనుభవించేటువంటి నేపథ్యం ఉంది. ప్రధానమైనటువంటి పాత్ర చదువు సత్రం రాని సన్యాసులు కులం తక్కువలని నిందిస్తుండడం బహు బాధేస్తుందని డాక్టర్ బరిగల శివ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిగి ఉన్న రిజర్వేషన్లు బలవంతంగా అనుభవిస్తున్నది ఎవరు అంటూ నిలదీశారు. దళిత బహుజనులు అనుభవించాల్సిన రిజర్వేషన్లను అగ్రవర్ణాలు అనుభవిస్తూ కులాల మధ్య కుంపటి నిలదీశారు. ఇలా ఉన్నటువంటి నిజంగా చదువు సందేరా అనేటువంటి వ్యక్తులు చదువుకు దూరంగా ఉంటారు. ఇలా దేనికి దూరంగా ఉన్నా ఇవాళ రిజర్వేషన్ల పేరు మీద ఇలా అగ్రవర్ణాలు ఇలా ఆడించేటువంటి డ్రామాలో భాగంగా అగ్రవర్ణాలకు ఇవాళ పెట్టి పోషించే విధంగా ఇలా వాళ్ళు మాత్రమే పదవులు అనుభవించాలా, వాళ్ళు మాత్రమే పరిపాలించాలా, వాళ్ళు మాత్రమే చెప్పిందే చేసే విధంగా ఉండాలనేటువంటి ఒక హుకుం జారీ చేసి వెనకటి నుంచి మోలుకుంటే ఇప్పటి వరకు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా అదే తీరు ఇంకా కొనసాగుతూనే ఉంది. చదువు సంధ్య రాదు వానికి ఎట్లా మాట్లాడాలో అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు, ఎట్లా వార్తలు రాయాలో అర్థం కాదు, ఏ విధంగా చెప్పాలో అర్థం కాదు. ఏదన్నా ఉంటే వాని వెనక ఆ తోక ఉంటుంది, ఆ తోకతోనే ఇవాళ దేశాన్ని రాజ్యాలను వేలాటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి వ్యక్తులు కూడా ఇవాళ భయంకరంగా వేదన గురి చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు కూడా అవమానానికి గురి చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఎన్నో నిందలు ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కోకొలలో ఉంటాయి. ఇలా మనం గ్రామాలలో, మండలాల్లో, జిల్లాలలో, స్టేట్లలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకంటే మన రిజర్వేషన్ల గురించి మనం తెలుసుకోకపోవడం, మన హక్కుల గురించి మనం తెలుసుకోకపోవడం, రాజ్యాంగం గురించి మనం తెలుసుకోకపోవడం, మనకున్నటువంటి కేపబిలిటీని మనం పెంచుకోకపోవడం, ఇవన్నీ ఒక భాగమే. అందుకోసమే చదువు సత్రం రాని సన్యాసులు కులం తక్కువలని నిందిస్తుంటే మనం బాధపడుతూనే ఉంటాం. వాడు ఎన్ని అవమానం చేసినా, ఎన్ని నిందలు చేసినా కూడా మనం భరిస్తూనే ఉంటాం. బహుజనులు అనుభవించాల్సిన రిజర్వేషన్లు అగ్రవర్ణాలు అనుభవిస్తూ కులాల మధ్య కొంపటిలు పెడుతూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య పగలు పెంచి ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ విలువలను భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ పూర్తిగా నిర్మించబడే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని తీవ్రంగా హెచ్చరించారు. 3% జనాభా కలిగిన బ్రాహ్మణులు 90% రిజర్వేషన్ అనుభవిస్తుంటే ఒక సన్యాసి మాట్లాడడం లేదన్నారు. అగ్రవర్ణాలంతా ఏకమై రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ అధికారిక పదవులతో పాటు రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ల హక్కులను విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా అభివృద్ధి
ఫలాలను అనుభవిస్తూ బహుజనులను శాసిస్తుంటే దళిత బహుజనులను హీనంగా చూసే చెత్తగాళ్ళు దళితులు రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటూ చిల్లరగా మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా దళితులు అనుభవిస్తున్న రిజర్వేషన్లు, బహుజనులు అనుభవిస్తున్న రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనుభవిస్తున్నటువంటి నేపథ్యం ఎక్కడ ఉంది, ఏమైపోయింది, ఏం జరుగుతుంది అనేటువంటి నేపథ్యం ప్రధానంగా రాష్ట్ర నేపథ్యం. ఇలా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఇలా రిజర్వేషన్ల మీద ఏడ్చేటువంటి చాలామంది విధవలు, కొద్దిమంది నిజంగా చాలామంది అనేక మంది ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో చాలామంది నాతో మాట్లాడిన సందర్భంలో ఈ వార్త రాయడం జరిగింది. ఎవడన్నా మాట్లాడితే నేను ఎవడన్నా మాట్లాడి ఎవరన్నా నిజంగా మాట్లాడిన క్రమంలో తప్పకుండా నాకు రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఉంది, తప్పకుండా వార్త రూపకంగా రాసి సమాజానికి అందిస్తాను. దాచుకునేది దోచుకునేది ఏది లేదు, నిర్భయంగా చెప్పడమే జైభీం టీవీ లక్ష్యం. ఇలా అనుభవించిన తీరును దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి ప్రధాన వార్త. అనుభవిస్తున్న రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి అనుగుణంగా ఎంత శాతం కొనసాగుతున్న లెక్కలు బయటకు తీయండి అంటూ సవాలు విసిరారు. పోరాటాలు కాడా మేము, ప్రాణాలు త్యాగాలు కాడా మేము, కొట్లాటల కాడా మేము, ఉద్యమాల కాడా మేము, రాజ్యాంగానికి రక్షణ కల్పించే కాడా మేము, పార్టీని కాపాడడానికి మేము, పార్టీల జెండాలు మోసే కాడా మేము, పార్టీలను గెలిపించే కాడా మేము, కేవలం ఫలాలను అనుభవించే కాడా మాత్రము అగ్రవర్ణాలు ముందు వరుసలో ఉన్నారు. ఇది నిజం కాదా? ఇవాళ పార్టీ జెండాలు మోసేదేవాడు, పార్టీని కాపాడేదేవాడు, పార్టీ కోసం త్యాగం చేసేదేవాడు, ఓట్లు వేయించేదేవాడు, కొట్లాటలు పెట్టుకునేదేవాడు, జైలు జీవితాన్ని గడిపేదేవారు. ఇవాళ ఉన్నటువంటి ఒకే కుటుంబంలో కొట్లాటలు పెట్టించేటువంటి తరుణంలో విడిపోయేదేవారు, ఇలా అనుభవిస్తున్నది ఎవరు? ఇవన్నీ మనం చేస్తే అగ్రవర్ణాలు ఇలా డబ్బులు వేసి ఆ డబ్బులతోని మనల్ని పరిపాలించి ఇవన్నీ చేస్తున్నారు. అందుకోసమే ఇకనైనా మారండి. వాడు ఇష్టానుసారంగా నీ కులం పేరుతో, మతం పేరుతో విధ్వంసం రెచ్చగొట్టేటువంటి తరుణంలో విధ్వంసాలు రెచ్చగొడుతూ వాళ్ళు పైచాచిక ఆనందం పొంది నీ పేరు మీద డబ్బులు సంపాదించేటువంటి తరుణంలో నువ్వు ఇంకా ఎప్పుడు మేల్కొంటావో, మేల్కొనకపోతే జరిగే నష్టాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. అందుకోసమే ముందు వరుసలో వాళ్ళందరూ ఉంటారు. అసలుకైతే రిజర్వేషన్ అనే పదానికి అర్థం తెలియని మూర్ఖులు అడ్డగోలుగా అబద్ధాలు తెరలేపుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు నియమాలకు విరుద్ధంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రాష్ట్రాల ఉద్యోగ నియామకాల్లో ఏకచిత్రాపత్యాన్ని కొనసాగిస్తూ అమలు పరచబడుతున్న ఈడబ్ల్యూఎస్ కోటాను ఎవరి కోసం తీసుకొచ్చారో ఏమాత్రం గమనించకుండా దళితులు, బహుజనులు రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్న చెత్త నాయాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఎందుకు స్పందించలేదన్నారు. దమ్ముంటే భారత రాజ్యాంగం అమలు పరుస్తున్న రిజర్వేషన్లు ప్రభుత్వాలు ఏ రీతిగా వాడుకుంటున్నాయో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్న బీసీ రిజర్వేషన్ల హక్కులు, ఎస్సీ వర్గీకరణ అమలు పరపరిచిన రిజర్వేషన్ల ఫలాలు అనుభవించడం కోసం ఆయా వర్గాల తాపత్రయపడుతూ పోరాటాలు చేస్తూ ఆరాటపడుతున్నప్పటికీ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజకీయాలను పాలిస్తున్నది, శాసిస్తున్నది, అనుభవిస్తున్నది, ఆస్తులు సంపాదించిన భోజన వర్గాలను అణచివేస్తున్నది మాత్రం ముమ్మాటికి 10% లేని అగ్రవర్ణాలే. చదువు సత్రం రాని దొంగ విధవలు ఉద్యోగులను దొంగతనంగా కొనుక్కుంటూ పరిజ్ఞానంతో ఆరితేరిన వాళ్ళమంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. బహుజన వర్గాలకు చెందిన అధికారులను ముందు పెట్టి భయంకర మోసాలను కొనసాగిస్తున్న ప్రభుత్వాలు రిజర్వేషన్ అమలు పరిచయంలో సమన్వయం పాటిస్తున్నామని దొంగ మాటలు మాట్లాడుతుండడం పచ్చి మోసమన్నారు. కులం తక్కువ వాళ్ళని మంచినీళ్ళు ఇవ్వడం లేదని నేటి రోజుల్లో రిజర్వేషన్ హక్కులను ఎలా కల్పిస్తారంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను, బహుజన వర్గాల ఆశయాలను పూర్తిగా నిర్వహణ చేస్తుంది మాత్రం అగ్రవర్ణాల అధికార రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలే అని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఈడబ్ల్యూఎస్ కోట, మరో పక్కన భయంకరమైన నిందలు, అవమానాలు. ఇవన్నీ కాదా ఇంకెప్పుడు మారుతాం మనం? ఇంకెప్పుడు మన గురించి తెలుసుకుంటాం? ఎప్పుడు ఇలా మన గురించి ప్రశ్నించేటువంటి వ్యక్తుల గురించి నేర్చుకుంటాం? ఇవాళ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఏం మాట్లాడినా వాళ్ళ లైవ్లు చూస్తాం, మనం ఇవన్నీ పెంచి పోషిస్తాం. వాళ్ళ గురించి మనం అనేక రకాలుగా నిలబడతాం. ఇవాళ నీ కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు, నీ జాతి కోసం మాట్లాడే వ్యక్తులు, నీ అస్తిత్వం కోసం మాట్లాడే వ్యక్తులు నువ్వు ఎప్పుడు కూడా బయటకు వచ్చి చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు ఉన్నందుకు ఇవాళ ఇక్కడ నేను మాట్లాడుతున్నందుకు గర్వపడాలి, సంతోషపడాలి, సంబరం చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి వీడియోలన్నీ షేర్ చేయాలి, నిలబడాలి, మన కోసం ప్రశ్నించే గొంతుగా ఉంది అని చెప్పాలి. కానీ ఇలా మనం ఏం చేస్తున్నాం? కనీసం స్పందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాం, కనీసం మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాం, కనీసం మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు అనుభవిస్తున్న తీరుకు ఇంకా కూడా నిదర్శనంగా మీరు బతికేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు.
ఎప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు నిలబడతాం? ఇది మీకోసమే ఈ వార్త రాసింది. ఇలా అనుభవిస్తున్నటువంటి తీరు కూడా ఇలా ఎవడో ఒకడు గొప్పగా ఉంటే వాడిని చూపించడం కాదు, ఇలా ఉన్నటువంటి అత్యధిక జనాభా ఏ విధంగా బతున్నారో వాళ్ళని చూపించండి. ఇలా అనుభవిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉందో వాళ్ళని చూపించండి. ఇలా మతాల మధ్య కులాల మధ్య చిచ్చిపెట్టేటువంటి రాజకీయ నాయకులు ఏ కులానికి సంబంధించిన వాళ్ళని చూపించండి. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి ఊర్లలో ఇంకా భయంకరమైన కుల వివక్షతను అది చూపించండి. రిజర్వేషన్లు ఇంకా ఉన్నాయి, ఇంకా కొనసాగుతున్నాయి. ఎవరి కోసం మనం ఉన్నాం? ఏ జాతుల కోసం మనం పనిచేస్తున్నాం? ఏ రాజ్యాంగం మన కోసం పనిచేస్తుంది? ఏ రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? ఎవరి కోసం ఏ టీవీ ఛానల్ మాట్లాడుతున్నాయి? ఏ పేపర్ వాళ్ళు రాస్తున్నారు మన గురించి? ఏ టీవీ ఛానల్ మన గురించి చెప్తున్నాయి? మన గురించి మాట్లాడే టీవీ ఛానల్ ఎన్ని ఉన్నాయి? మన ఆశయం గురించి, మన ఆలోచన విధానం గురించి, బహుజన సిద్ధాంతం గురించి, దళిత బహుజన ఆశయం గురించి, భారత రాజ్యాంగం గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఏ టీవీ ఛానల్లో ఏ పేపర్ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? ఏ అగ్రవర్ణ నాయకులు మాట్లాడుతున్నారు? ఏ దళిత నాయకులు మాట్లాడుతున్నారు? అది తెలుసుకోవాలంత మూర్ఖత్వంలో మీరు ఉన్నంతసేపు మీరు బతుకున్నా వేస్టే. ఇంకా ఎప్పుడు మారుతారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మూక్ నాయక్ పత్రిక పెట్టిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే ముందు కూడా అవమానపడ్డాడు. ఆయన పత్రికా సంపాదకుడు అయిన తర్వాత ఈ సమాజానికి అనేకమైనటువంటి వార్తలు, అనేకమైన ఆర్టికల్స్ రాసి ఇట్లా ఆయన ఈ సమాజాన్ని చూసినటువంటి వ్యక్తి. ఇలా జైభీం టీవీ, జైభీం దినపత్రిక కూడా అదే చేస్తుంది కదా. ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా మతం గురించో కులం గురించో మాట్లాడితే ఎవడు కూడా లైవ్ చూసేటువంటి నేపథ్యం ఉండదు. ఎందుకోసం మనం ఇలా ఈ ఈక్విప్మెంట్ ఎంత వ్యవస్థ నడిపేయడానికి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత ప్రయాసం ఉంటుంది, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉంటాం, ఎంత కఠినమైనటువంటి శ్రమ ఉంటుంది, ఎంత ఇబ్బంది పడి మాట్లాడతాం, ఎంత ఓపిక ఉండాలి, ఎంత కన్నీళ్ళ బాధను దిగమింగుకొని మాట్లాడాలి, ఎంత అవమానాన్ని దిగమింగుకొని మాట్లాడాలి, ఎన్ని నిందలు మోయాలి, ఎంత ఆర్థికమైనటువంటి కుట్రలు కుతంత్రాలు వేసే క్రమంలో అవన్నీ ఎలా పసిగట్టుకోవాలి. ఒక దళిత బిడ్డ టీవీ ఛానల్ పెట్టి, పేపర్ పెట్టి ఇలా నడిపించి ఈ సమాజంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నదంటే మనం ఎందుకు ఆదరించలేకపోతున్నాం? ఎందుకు పే బ్యాక్ టు ద సొసైటీ చేయలేకపోతున్నాం? ఎందుకు మనం పెట్టుబడి పెట్టలేకపోతున్నాం? ఎందుకు మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు ఈ రిజర్వేషన్ లాగానే ఇంకా ఎన్ని రోజులు బతాం? ఇంకా ఎందుకు ప్రశ్నించే గొంతుకలకు మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం? ఇలా ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ అందరూ ఒకటైతారు. ఇలా ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటైతారు. మీకోసం మాట్లాడే గొంతుక జైభీం టీవీ ఉంది. కనీసం మనం వీడియోలు షేర్ చేసుకోలేం, సబ్స్క్రైబ్ చేసుకోలేం, పే బ్యాక్ టు ద సొసైటీ చేసుకోలేం. ఎవడు ఎక్కడ పోతుంది అనుకుంటే అగ్రవర్ణాలు కూడా అందుకే కదా మనం పరిపాలించేది. ఇంకా ఎప్పుడు మారుతాం మనం? అందుకోసమే షీము నెత్తురు ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కొద్దిగానన్నా సిగ్గుతో తలదించుకోవాలి. ఇలా ఎటుపోతుంది, ఏ వ్యవస్థలో ఉందని, ఏమైపోతుందో అని.